ప్రజల గురించి రోజు నాటకాలు ఆడుతున్న బీజేపీ, భారతీయ సంస్కృతి హిందూ మతం అని కాకమ్మ కబుర్లు చెప్తున్న బీజేపీ వాళ్ళ పరివారాలు, సంఘ్ పరివార్, బజరంగ్ దళ్, విశ్వ హిందూ పరిషత్, స్వదేశీ జాగరణ మంచ్ వీళ్ళు ఎందుకు మాట్లాడట్లే, నోరు ఇప్పట్లే? మీడియా వెళ్ళి అడిగితే కూడా మాకు పైనుంచి ఆర్డర్స్ అని చెప్తున్నారట. ఇప్పటి వరకు ఒక్క ముక్క కూడా మాట్లాడని విశ్వ హిందూ పరిషత్ గతంలో 96లో కనీసం వాళ్ళు స్వదేశీ జాగరణ మంచి వాళ్ళు 96లో బెంగళూరులో జరిగిన అందాల పోటీల్ని వ్యతిరేకించారు. 2025కి వచ్చే వరకు ఎందుకు నోర్లు మూసుకున్నారని మేము మాట్లాడుతున్నాం. పొద్దున్న లేసే ప్రజల మధ్య మతాల పేరుతో చిచ్చు పెట్టి భారతీయ సంస్కృతిని గగ్గోలు పెట్టే వాళ్ళు ఈ విదేశీ సంస్కృతి, వ్యాపార విషయ సంస్కృతిని ఎందుకు అంగీకరిస్తున్నారు, ఎందుకు ఆమోదిస్తున్నారు? బీజేపీ ఆమోదం లేకుండా, కేంద్రం ఆమోదం లేకుండా ఇవాళ తెలంగాణ ప్రభుత్వంలోకి అన్ని సముద్రాలు దాటుకుని పోటీలు వస్తున్నాయా? ఖచ్చితంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహిస్తున్న పోటీలుగానే భావించాలి. వీటిని రద్దు చేయాలి. ఇది మార్కెట్ల విస్తరణ కోసం మరో ప్రయోజనం లేని పోటీలు తెలంగాణ మహిళలు కోరుకుంటున్నవి కాదు. అదే సమయంలో ఇవాళ మహిళల ఉపాధి లేదు. పెన్షన్స్ అట్లా ఒంటరి మహిళల పెన్షన్స్, లేకపోతే వృద్ధుల పెన్షన్స్, ఇవాళ తెలంగాణ అభివృద్ధికి ఇచ్చిన గ్యారంటీలు ఎక్కడ పోయినాయి, హామీలు ఎక్కడ పోయినాయి? కోరుకొని అందాల పోటీలు ఎందుకు రుద్దుతున్నారు? వీటి కోసం కోట్ల రూపాయలు ఎందుకు ఖర్చు చేస్తున్నారు? ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడం,